గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఐఐటీలో మంచి ర్యాంక్ సాధించాలంటే ఏం చేయాలి, ఐఐటీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఐఐటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి వెలాసిటీ ఐఐటీ అకాడమీ డైరెక్టర్స్ వంశీకృష్ణ గారు అలాగే రాధాకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రాధాకృష్ణ గారు, మీరు చెప్పండి అసలు వెలాసిటీ డైరెక్టర్స్ గురించి అలాగే మీ అకాడమీ గురించి. ఈ ఐఐటి కోచింగ్లో జనరల్గా ఏ లెక్చరర్కైనా ఒక లైఫ్లో ఒకటో రెండో మ్యాక్సిమం ఐఐటి టాప్ 10 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవం ఉంటుందండి. అలాంటిది మేము యాజ్ ఎ టీమ్, మైసెల్ఫ్ రాధాకృష్ణ సార్, వంశీకృష్ణ అండ్ కెమిస్ట్రీ లారెన్స్ సార్, మేము ముగ్గురం ఒక యాజ్ ఎ టీమ్ దాదాపు ఒక దశాబ్ద కాలంగా ప్రతి సంవత్సరం ఒక 4 to 5 ర్యాంక్స్ టాప్ 10లో ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో సాధించడం జరిగిందండి. అయితే మేము 2015లో యాజ్ ఎ టీమ్ ఒక వెరీ గుడ్ ఐడియాలజీతో ఒక హోలిస్టిక్ ఐఐటి కోచింగ్ పబ్లిక్ తెలియచేయాలనే ఉద్దేశంతో వెలాసిటీ స్టార్ట్ చేయడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ మాకు పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి చాలా మంచి సపోర్ట్ లభించింది. ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ మీద 3 times రెస్పాన్స్ ఉందండి. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, అలాగే అంటే ఒక 10 years బ్యాక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఐఐటీలో మంచి ర్యాంక్ సాధిస్తున్నారు. అంటే ఇంతకుముందు నార్త్ వాళ్ళే, మనము నార్త్ నుంచే వచ్చేవి ఐఐటి ర్యాంకర్స్ అంటే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారింది. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది నిజమేనండి. ఒకప్పుడు ఒక 100 లోపు ర్యాంక్ రావడమే చాలా గొప్ప ఐఐటిలో. అలాంటి పరిస్థితి నుండి గత 10 సంవత్సరాలుగా టాప్ 10లోనే ఒక 5 ర్యాంక్స్ మన తెలుగు స్టూడెంట్స్ సాధించగలుగుతున్నారండి. ఆల్మోస్ట్ సాధించిన ప్రతి స్టూడెంట్ కూడా మా స్టూడెంటే, అది గర్వంగా చెప్పగలం. అయితే ఈ చేంజ్కి కారణం ఏంటంటే టాప్ 10లోనే కాదు, టాప్ 100లోనే కాదు, టాప్ 1000 ఓవరాల్గా ఒక మేజర్ షేర్ ఐఐటీస్లో తెలుగు స్టూడెంట్సే ఉంటున్నారండి. దీనికి ఒక రీజన్ ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ అండి. ఒకప్పుడు సబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఎగ్జామ్ జరిగేది, ఇప్పుడు కంప్లీట్గా ఆబ్జెక్టివ్ సిస్టములో ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల డెఫినెట్గా మన తెలుగు స్టూడెంట్స్కి ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాయడంలో ఒక రకమైన అడ్వాంటేజ్ ఉందండి. ఎందుకంటే మిగతా నార్త్ ఇండియాతో పోలిస్తే మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టీస్ బేస్డ్ కోచింగ్ సిస్టమ్ అయిపోయింది. దీనివల్ల ఆబ్జెక్టివ్ టైప్లో డెఫినెట్గా మన వాళ్ళు ముందుంటారు. కాకపోతే దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత ఎంత సక్సెస్ఫుల్గా ఉంటారో అనేది చూస్తే మాత్రం కొంచెం బాధపడాల్సిన విషయం అండి. ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఏంటంటే సబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఫేస్ చేయాలి. కానీ వీళ్ళకి కంప్లీట్గా ఈ సిస్టము స్కూల్ లెవెల్ నుంచి అలవాటు చేయడం వల్ల అక్కడ అంత సక్సెస్ఫుల్గా కాలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే నార్త్ ఇండియా స్టూడెంట్స్ ముందు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే అదర్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారండి. సో అసలు వెలాసిటీ స్టార్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశమే అదండి. స్టూడెంట్స్కి ఐఐటి ర్యాంకే కాదు, ఆ ర్యాంక్తో పాటు మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అలాగే దాంతోపాటు అదర్ క్వాలిటీస్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి అనేది మా ఉద్దేశం అండి. ఓకే అండి, వంశీ గారు మీరు చెప్పండి అసలు ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఐఐటి కోచింగ్ సిస్టమ్ అసలు ఎలా ఉంది అంటారు? ఇప్పుడు సారు చెప్పిన దాన్ని కొంచెం ఐ వాంట్ టు యాడ్ టు దట్ అండి. 2011 నుంచి చూసినట్లయితే మనకి 2011 నుంచి సింగిల్ డిజిట్ ర్యాంక్లో సార్ చెప్పినట్టుగా ఎవ్రీ ఇయర్ 4 to 5 ర్యాంక్స్ రావడం, బిలో 100లో 20 ర్యాంక్స్ ఆ రేంజ్లోను, బిలో 1000లో కూడా చాలా మంచి షేర్ మనకి రావడం అనేది వీ హ్యావ్ సీన్. కాకపోతే ఇంకొంచెం క్లోజ్గా అనలైజ్ చేస్తే 2011 నుంచి 2013 వరకు ర్యాంకులు ఇంప్రూవ్ అయ్యాయండి మన హైదరాబాద్ నుంచి ఎస్పెషల్లీ. మళ్ళీ ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ 2013 నుంచి మళ్ళీ ర్యాంక్స్ క్లోజ్లీ తగ్గుతున్నాయి, గ్రాడ్యువల్లీ పడిపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నార్త్ ఇండియా నుంచి షేర్ ఎక్కువ అవుతుంది. లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 1, 2, 3 ఆల్ ఇండియా ఫస్ట్ 2, 3 ర్యాంక్స్ దే కేమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, అదర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాయన్నమాట. ఈవెన్ దో వీ వర్ డూయింగ్ డీసెంట్లీ ఫైన్, బట్ రీసెంట్లీ చూసినట్లయితే మాత్రం డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ డౌన్వర్డ్ ట్రెండ్.
దానికి కూడా కారణం సార్ అన్నట్టుగా ఇంతకుముందు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లోనే ప్రాక్టీస్కి బాగా సూట్ అయ్యే విధంగా ఉండేదండి. బట్ 2013 ఆన్వర్డ్ నుంచి పేపర్ను కొంచెం మోర్ కాంప్లికేటెడ్గా చేశారు. ఆ కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది ఇట్ హాస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్. సో మన హైదరాబాద్లో ఉన్నటువంటి టోటల్ ట్యూషన్ సిస్టమ్స్ కానీ చూసినట్లయితే అవి ప్రాక్టీస్డ్ బేస్డ్ లెర్నింగ్కి కరెక్ట్గా సూట్ అవుతాయండి. ఇప్పుడు ఐఐటి మోడల్ కొంచెం మారింది, కానీ దానికి అనుగుణంగా ఉన్న సిస్టమ్ ఇంకా మారలేదు. సో దాన్ని కొంచెం మాడిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ వెలాసిటీ ఐడియా ఆల్సో. అది ఓకే అండి. హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. వెలాసిటీ డైరెక్టర్స్ ఉన్నారు. యాక్చువల్లీ మా సన్ ఇప్పుడు 10th కంప్లీట్ అవుతుంది. వెలాసిటీకి ఇంటర్మీడియట్ కోర్స్ ఏం లేదు కదా మీ దగ్గర? ఇంటర్మీడియట్ కోర్స్తో పాటు ఇంటిగ్రేటెడ్ ఫర్ ఐఐటి అండ్ నీట్ ఎగ్జామినేషన్స్కి మన దగ్గర కోర్స్ ఉందండి. అట్లా కదా, అంటే ఇంటర్ కాలేజ్ మీ దగ్గర చేయొచ్చా, లేకపోతే వేరే దగ్గర ఇంటర్ చదువుతూ మీ దగ్గర ఐఐటి కోచింగ్ తీసుకోవాలా? లేదండి, మన దగ్గర మాకు వెలాసిటీ జూనియర్ కాలేజ్ అనే అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయండి. 4 కాలేజెస్ ఉన్నాయి. అండ్ స్టిల్ దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ అప్లయింగ్ ఫర్ మోర్ కాలేజెస్. సో మన దగ్గరే వెలాసిటీ జూనియర్ కాలేజ్ విచ్ ఈస్ రన్ బై వెలాసిటీ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచే స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతారు. దాంతోపాటు మనము ఈ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కూడా ఇస్తామండి. ఓకే అండి. రాధాకృష్ణ గారు, మీరు చెప్పండి. అంటే ఒక స్టూడెంట్ ఐఐటీనే టార్గెట్గా పెట్టుకుంటే అసలు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అంటే ఏ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేయాలంటారు? ఇంతకుముందు ఓన్లీ ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత నుండే ఐఐటి కోచింగ్ అనేది ఉండేదండి. ఆ 2 years చదువుతున్నప్పుడు ప్యారలల్గా అడిషనల్ ఐఐటి కోచింగ్ ఉండేది. కానీ రాను రాను ఏమిటొచ్చిందంటే స్కూల్ లెవెల్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి 1 or 2 hours అడిషనల్గా టీచ్ చేయడం అనేది మొదలైంది. దానివల్ల డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ కనిపించింది. ర్యాంక్స్ డెఫినెట్గా మిగతా వాళ్ళకంటే బెటర్ ర్యాంక్స్ ఈ స్టూడెంట్స్ సాధిస్తున్నారు. అది చూసి డైలీ 2 hours అడిషనల్గా కోచింగ్ ఇస్తేనే ఎంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. అదే 8th class నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐఐటి కోచింగ్ చేయిస్తే ఎలా ఉంటుందని ఈ స్కూల్స్ అన్నీ కూడా ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఇంటర్మీడియట్ లెసన్స్ని కంప్లీట్గా బోధించేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళ రెగ్యులర్ సిలబస్, బోర్డు సిలబస్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ అదేదో ఇయర్ ఎండ్లో టీచ్ చేస్తూ ఓన్లీ ఇంటర్మీడియట్ లెసన్స్ని 8th నుంచి బోధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే 6th class నుంచి ఐఐటి కోచింగ్ అని. ఇది కంప్లీట్లీ రిడిక్యులస్ అండి. స్టూడెంట్ ఏంటంటే ఒక కొంత మెచ్యూరిటీ అనేది 8th లెవెల్లో వస్తుందండి. 8th class వాళ్ళకు ఏంటంటే ఈ 6th 7th క్లాసుల్లో వాళ్ళలో ఉండే ఆ సిలబస్లో ఉండే టాపిక్స్లో కొంచెం క్రియేటివిటీ అనేది డెవలప్ చేసి మనం 8th class నుండి వాళ్ళకున్న టాపిక్స్లో ఏ టాపిక్స్లో ఇంటర్మీడియట్ టాపిక్స్ కనెక్షన్ ఉందో, ఏ టాపిక్స్లో ఎక్స్టెన్షన్ అవకాశం ఉందో అవి ఐఐటికి అవసరమైనంత వరకు ఎడిషనల్గా మనం బోధిస్తే బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకునే ఏజ్ అనేది 8th నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేకాని వాళ్ళకి అర్థం కాకుండా కేవలం బట్టి పట్టి 10th level వరకు ఈ ఇంటర్మీడియట్ని రెండు సార్లు కంప్లీట్ చేస్తే ఐఐటిలో మంచి సీట్ వస్తుంది అనేది కంప్లీట్గా అపోహ అండి. 8th class నుంచి ఐఐటి కోచింగ్ స్టార్ట్ చేయడం ఐడియల్. అది కూడా ఏంటంటే బోర్డు సిలబస్ని పక్కన పెట్టి మాత్రం కాదు, అది నేర్చుకుంటూ ఎడిషనల్గా ఎక్కడెక్కడ ఎంత అవకాశం ఉందో, ఎంత అర్థం చేసుకోగలడో అంతవరకు మాత్రం ఐఐటి కోచింగ్ ఇస్తే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇంకో 15 days నేను రాస్తున్నాను ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా, 2nd నాడు. ఓకే ఓకే శ్రీనివాస్, యా. అట్లయితే ఇప్పుడు నో వన్ ఇస్ హౌ మచ్ ఐ గెట్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఎన్ఐటీస్ లో కానీ ఎంత సీట్ తెచ్చుకోవాలనేది ఎవరు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ ఏం కావాలంటే ఎన్ని మార్క్స్ రావాలన్నా? ఎన్ని మార్క్స్ రావాలి నాకు ఎన్ఐటీలో సీట్ రావాలంటే? ఓకే, అంటే ఇది మనము ఇయర్ ఆన్ ఇయర్ కాంపిటీషన్ పెరిగిపోతుంది కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్లీ ఎవరైనా చెప్పడం అంటే కష్టం. కానీ బట్ దెర్ ఈజ్ అ సేఫ్టీ ఇదనమాట. జనరలీ స్టూడెంట్స్కి 360 మార్క్స్ పెడతారు. లాస్ట్ ఇయర్ వరకు అలాగే జరుగుతుంది, ఈ ఇయర్ కూడా అలాగే పెడతారు అనుకుంటే 360 మార్క్స్కి 110 to 120 మార్క్స్ కానీ వచ్చినట్లయితే
110+ వచ్చినట్లయితే జనరలీ ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ స్కోర్. అలా వచ్చిన వాళ్ళకి మోస్ట్ లైక్లీ వాళ్ళు ఐఐటి మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు అరౌండ్ 2 lakh మెంబర్స్ ఉంటారు కాబట్టి ఆ రేంజ్ పిల్లలు డెఫినెట్లీ ఎన్ఐటీస్లో డీసెంట్ స్కోరు డీసెంట్ సీట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లీస్ట్ 30% ఆఫ్ ద మార్క్స్ కానీ ఇఫ్ యూ కెన్ మెయింటైన్ యూ కెన్ బి కాన్ఫిడెంట్. సో ఎనీథింగ్ మోర్ దెన్ దట్ ఈస్ డెఫినెట్లీ వెల్కమ్. ఓకే అండి, వంశీ గారు మీరు చెప్పండి. ఒకవేళ ఐఐటి ఫౌండేషన్ గనక లేకపోతే వాళ్ళు ఇంటర్లో జాయిన్ అవ్వచ్చా మీ దగ్గర? అది జస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి ఈ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఈ ఐఐటి కోచింగ్ అనేది ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఇట్ హెస్ బికమ్ ఏ లైక్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నౌ. పేరెంట్స్కి ఇంటర్మీడియట్ తర్వాత ఖచ్చితంగా ఐఐటి కోచింగ్ ఇప్పించాలనేది ఇట్ హెస్ బికమ్ లైక్ దాట్. దానివల్ల ఇప్పుడు అందరూ కూడా ఫౌండేషన్ ఉందా లేకపోతే నీకు ఐఐటి రాదు అనే టైపు మార్కెటింగ్లో అలాంటిది జరుగుతుందండి. వాట్ వీ ఆర్ ఫర్మ్లీ బిలీవింగ్ ఇస్ దాట్ స్టూడెంట్కి క్రియేటివిటీ ఉంటే ఒరిజినాలిటీ ఉంటే ఓ 2 years 3 years అయితే సఫిషియెంట్ ఉంటుంది. 2 years అయినా సరే ప్రాపర్ ప్రోగ్రామింగ్ ఉండి నీట్ ఫాలో అప్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ర్యాంక్ అనేది చూపించాలనేది మా వెలాసిటీ ప్రోగ్రామ్ అండి. దానికోసం ఈ ఇయర్ ఎస్పెషలీ ప్రజెంట్ ఇయర్ చూసుకున్నట్లయితే మన దగ్గర సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి వితౌట్ ఎనీ ఫౌండేషన్ డైరెక్ట్గా ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి ఎటువంటి ఫౌండేషన్ లేకుండా మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారండి పిల్లలు. స్టూడెంట్స్ ఇనిషియల్లీ దే వర్ వెరీ అవుట్ స్పోకెన్, extracurricular activities, they are very busy, but slowly when we motivate them properly they are doing tremendously well, and ee year lo definitely we are going to get very good result even from these students also. Without foundation also there is a separate course for them, concept plus program ani run chestunamandi. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో హలో మురళీకృష్ణ గారు, మీ క్వశ్చన్ అడగండి. అది ఏమీ లేదు, మా అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుతున్నాడు 10th class. ఓకే అండి. నెక్స్ట్ మేము మొన్న వెలాసిటీకి నేను టెస్ట్ రాయించాను అక్కడ మాదాపూర్లో ఐఎఫ్ సొసైటీలో. ఓకే అండి. రాస్తే అందులో 104 మార్క్స్ వచ్చాయి. ఓకే అండి. ఇప్పుడు ఎట్లా అంటే మా అబ్బాయి ఫిజీ కూడా రాసిండు. రైట్ అండి. ఫిజీలో కూడా మా అబ్బాయికి మంచి స్కోరే వచ్చింది. ఓకే అండి. ఓకే అండి. వస్తే వాళ్ళ ఫిజీ వాళ్ళు 2 years కలిపి వాళ్ళు 2 lakhs ఫీజు స్ట్రక్చర్ ఇచ్చారండి. ఓకే అండి. ఇక్కడ మనది వెలాసిటీలో నేను అడిగితే వాళ్ళు 1.85 lakhs పర్ ఇయర్ కింద చెప్పిస్తున్నారు. రైట్ అండి. రైట్ అండి. డెఫినెట్లీ ఐ వాంట్ టు గివ్ సమ్ లిటిల్ బిట్ క్లారిటీ అండి. సో ఇప్పుడు మీరు రాసిన అసెస్మెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అండి. దాన్ని బేస్ చేసుకొని మనం రిజెక్ట్ చేసేది అంటూ ఉండదు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ కోర్స్ అనేది మనం ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాము. సో 108 మార్క్స్ అంటే హీ డిడ్ డీసెంట్ మార్క్స్, 160కి 108 మార్క్స్ అంటే ఇట్స్ అ గుడ్ స్కోర్. సో దాంతోపాటు ఇంకా మనకి ఇక్కడ కోచింగ్ అనే కాకుండా దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో. మనం అకామిడేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ దెన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. అదర్ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ దట్ రెసిడెన్షియల్ అకామిడేషన్. సో ఫీ ఫ్యాక్టర్స్ అనేది దెర్ ఆర్ మెనీ థింగ్స్ అండి బేస్డ్ ఆన్ విచ్ వీ విల్ బి డిసైడింగ్. మీరు పర్సనల్గా మనకి క్యాంపస్ కన్సర్న్ పర్సన్స్ మీరు మాట్లాడినట్లయితే వీల్ డిస్కస్ కేస్ టు కేస్ బేసిస్ అండి. రైట్, వంశీ గారు మీరు చెప్పండి, మీ స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నారా? ఎస్ అండి, ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నాము, బట్ ఫౌండేషన్ ఇస్తున్నామండి. స్కూల్ లెవెల్లో మేము ఐఐటి చెప్పట్లేదండి, ఐఐటి కావాల్సిన ఫౌండేషన్ చెప్తున్నామండి. ఐ వాంట్ టు బ్రింగ్ వన్ పాయింట్ టు యువర్ నోటీస్ హియర్. రీసెంట్గా నేను ఫిజిక్స్ టీచర్స్తో ఇంటరాక్షన్ జరుగుతుందండి. ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు యాక్చువల్లీ దే కేమ్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్. లైక్ రీసెంట్గా మేము రిక్రూట్మెంట్ చేసుకున్నాము, దే హ్యాడ్ కమ్ హియర్, వీ వర్ రన్నింగ్ అ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఒక చిన్న డెఫినేషన్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డెఫినేషన్ ఒకటి అడిగితే ఆల్మోస్ట్ అందరూ ఒక 10 మందిని అడిగితే 10 మంది మిస్టేక్ చెప్పారు. మిస్టేక్ చెప్తున్నారు ఏంటి అని అడిగితే మరి అలాగే టెక్స్ట్ బుక్లో కూడా అలాగే ఉంది అన్నారు. టెక్స్ట్ బుక్లో అలాగే ఉంది, స్కూల్ టెక్స్ట్లో పెద్ద అంత క్లారిటీ ఉండదు సార్, టెక్స్ట్ బుక్లో కూడా అలాగే ఉంది అని అన్నారు అనమాట. అప్పుడు నేను ఇమీడియట్గా టెక్స్ట్ బుక్ తెప్పించానండి. తెప్పించి చూస్తే వర్డ్ బై వర్డ్ ఇఫ్ యూ రీడ్ ఇట్ 100% చాలా క్లియర్గా వితౌట్ ఎనీ మిస్టేక్ చాలా క్లియర్గా ఆ ఏజ్ పిల్లలకి ఎలా అర్థం అవ్వాలో ఆ లాంగ్వేజ్లో రాసి చాలా నీట్గా రాస్తున్నారండి. అప్పుడు వాళ్ళకి ఐ టోల్డ్ దెమ్, అసలు వాళ్ళు టెక్స్ట్ బుక్కే ఓపెన్ చేసి చూడలేదు. సో ఫౌండేషన్ అనే నేమ్తో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటర్మీడియట్ చెప్తున్నారు ఇప్పటి వరకు. అసలు టెక్స్ట్ బుక్లో ఏముంది, ఎంత క్వాలిటీ సబ్జెక్ట్ ఉందనేది వాళ్ళకి ఐడియా లేదు. వీఆర్ ప్రైమరీలీ ఫోకసింగ్ ఆన్ ద టెక్స్ట్ బుక్స్ అండి. టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని 100% క్లారిటీతో చెప్తూ ఫౌండేషన్ ఇస్తున్నామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో హలో
హలో హలో, వినిపిస్తుందండి? శ్రీనివాస్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, ఇప్పుడు మా మేనల్లుడు ధనుష్ అని ఓకే, ఇంటర్మీడియట్ అయిపోతుంది, లాంగ్ టర్మ్ కోచింగ్ లాంటిది మన దగ్గరే ఉంటుంది సార్. అది ఉందండి, మనకి లాంగ్ టర్మ్ కోచింగ్ ఉందండి. మాదాపూర్లో వీఆర్ ప్రొవైడింగ్ బోత్ రెసిడెన్షియల్ యాజ్ వెల్ యాజ్ సెమీ రెసిడెన్షియల్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు మా సెంట్రల్ ఆఫీస్ కానీ ఎనీ అదర్ బ్రాంచ్ మీరు వచ్చినట్లయితే మీకు డీటెయిల్స్ ఇస్తారండి. రైట్. ఆర్కే గారు మీరు చెప్పండి, ఇతర అకాడమీలతో పోలిస్తే వెలాసిటీ స్పెషాలిటీ ఏంటి? వెలాసిటీ డెఫినెట్గా ఒక మంచి ఐడియాలజీతో స్టార్ట్ చేసిన సంస్థ అండి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఉన్న కోచింగ్ సిస్టంలో ఉండే లోపాలన్నీ కూడా మేము గమనించి అవన్నీ రెక్టిఫై చేస్తూ ఒక హోలిస్టిక్ కోచింగ్ సిస్టమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. ఫస్ట్ డిఫరెన్స్, మా దగ్గర స్టూడెంట్స్ అందరికీ కూడా స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ అండి. అంటే ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ లెర్నింగ్. అంటే కష్టపడి కాదు, ఇష్టపడి చదవడం అనేది మా స్లోగన్ అండి. అది ఫస్ట్ పాయింట్. అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా రోజుకి 14 గంటలు 16 గంటలు మార్నింగ్ 6 to నైట్ 10:30 కూర్చొని చదివితే తప్ప ఐఐటి రాదు, మిగతావన్నీ పక్కన పెట్టాలి, ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలి అనే ఒక రాంగ్ కాన్సెప్టు ప్రస్తుతం అమలవుతున్నదండి. మా దగ్గర మేమేంటి ప్రూవ్ చేయగలుగుతున్నాం అంటే అన్ని గంటలు చదవాలి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 9 hours ప్రిపరేషన్తో వీ కెన్ ప్రొడ్యూస్ బెస్ట్ ర్యాంక్స్ ఇన్ ఐఐటి. దాంతోపాటు ఇంత ఒత్తిడి అనేది అవసరం లేదు. మా దగ్గర ప్రతి స్టూడెంట్ కూడా ఒత్తిడి లేకుండా చదువుతాడు. అంటే ఒత్తిడి అంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక వీక్లో మార్కులు తక్కువ వచ్చినా సరే ఆ సెక్షన్ మార్చేస్తారనో, ఆ క్యాంపస్ మార్చేస్తారనో అలాంటి ఒత్తిడి పిల్లల మీద ఉంటున్నది. అలాగే టీచర్ల మీద కూడా ఒక టెస్ట్లో మార్కులు తగ్గితే ఆ టీచర్ చాలా స్ట్రెస్కి గురవుతాడండి. మేనేజ్మెంట్ నుంచి అంత ఒత్తిడి ఉంటున్నది. మా దగ్గర టీచర్స్ మీద కానీ స్టూడెంట్స్ మీద కానీ ఏమాత్రం ఒత్తిడి ఉందో అందరూ హ్యాపీగా చదువుకుంటారండి. మరొక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే మా దగ్గర ఒక యూనిక్ అసోసియేట్ లెక్చర్ సిస్టమ్ ఉందండి. అంటే ప్రతి క్లాస్లో ఒక 60 స్టూడెంట్స్ ఉంటారు. క్లాసు టీచింగ్ అయిపోయిన తర్వాత ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తారండి. మార్నింగ్ జరిగిన దాని మీద ఒక వెలాసిటీ ప్రాక్టీస్ షీట్ ఇస్తాం. దాన్ని ఆ స్టూడెంట్స్ని 60 స్టూడెంట్స్ని 30 లేదా వీలుంటే 20 3 గ్రూపులో 2 గ్రూప్స్ 3 గ్రూప్స్ చేసి ప్రతి గ్రూప్కి కూడా ఒక అసోసియేట్ లెక్చరరు మెంటర్గా ఉంటారండి. వాళ్ళు డౌట్స్ క్లియరిఫై చేయడంతో పాటు వాళ్ళని ఓవరాల్గా వాళ్ళకి మోటివేట్ చేస్తూ, గైడ్ చేస్తూ, అన్ని విషయాలు హెల్ప్ చేస్తూ వాళ్ళకి త్రూఅవుట్ ద కోర్స్ పక్కన ఉండేట్టుగా మా సిస్టమ్ ఉందండి. మిగతా సంస్థల్లో అయితే 100 మందిలో క్లాసులో 100 మంది 120 మంది 150 మంది ఉంటారు. వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడానికి పర్సనే ఉండరు, క్వాలిఫైడ్ పర్సనే ఉండరు. మా దగ్గర ఏఎల్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ అండి. వాళ్ళు సీనియర్ టీచర్స్తో సమానంగా నాలెడ్జ్ ఉంటుంది. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మా దగ్గర ట్యాబ్ సిస్టమ్ అండి. ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామ్ కానీ అలాగే ప్రాక్టీస్ షీట్స్ వర్కింగ్ కానీ ట్యాబ్స్లోనే చేస్తాడండి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎక్కడ తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, ఆ స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ అనేది కంప్లీట్గా మనం అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వగలం. డెఫినెట్గా దీనివల్ల వీక్ టు వీక్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా విజిబుల్గా కనిపిస్తుంది. ఓకే అండి, మహబూబ్ నగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 జహార్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఐఐటి 10th లో కూడా చెప్పినారు కదా, ఇంటర్ లో ఏం చేస్తారు, ఎలా చెప్తారు అని అడుగుతామని. ఇది రైట్. మా దగ్గరికి మేము యాక్చువల్లీ ఇంతకుముందు టాపర్స్ మేము డీల్ చేస్తున్నప్పుడు అండి స్టూడెంట్స్ పేరెంట్స్ ఇదే క్వశ్చన్ అడిగేవాళ్ళండి. మాకు 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మొత్తం ఐఐటి సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారు కదా, ఇంకా మీరేం చెప్తారు అనేది జనరల్గా అప్పుడు ఈవెన్ స్టూడెంట్స్ కూడా డౌట్ ఉంటుంది, ఇంకేం చెప్తారు మీరు, ఐఐటి మాకు ఆల్రెడీ అయిపోయింది కదా అనేది. అది యాక్చువల్లీ వెరీ ఇన్కరెక్ట్ ఆప్షన్ అండి. అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే స్టూడెంట్స్ మేము సింగిల్ డిజిట్ ర్యాంకర్స్ డబుల్ డిజిట్ ర్యాంకర్స్ని చూసాము, వాళ్ళు మేము ప్రిస్క్రైబ్ చేసే బుక్ని ఆల్రెడీ 2-3 సార్లు చేసామని చెప్తారు. కానీ
కాన్సెప్చువల్ క్లారిటీ ఉండదండి. 100% ఐ కెన్ టెల్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండదు. జనరల్గా నేను పర్సనల్గా ఏం చేస్తానంటే ఫస్ట్ డే ఏదో ఒక టాపిక్ వాళ్ళు బాగా చేసిన టాపిక్ని తీసుకొని వాళ్ళు ఏం నేర్చుకున్నారో అన్నీ బోర్డు మీద రాయించి ఆ బోర్డు మీద రాయించిన ప్రతి ఒక్కటి వాళ్ళ ద్వారానే మళ్ళీ అది మిస్టేక్ అని చెప్పిస్తాం అనమాట. వాళ్ళు నేర్చుకునేది కరెక్ట్ కాదు, దానిలో ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ లేదనేది. అది జస్ట్ ఓన్లీ పెరిఫరల్ అండి. మీరు ఆల్రెడీ ఫౌండేషన్ తీసుకుంటే దానివల్ల కొంత ఫెమిలియారిటీ వస్తుంది, నో డౌట్. ఆ ఫార్ములాస్ గురించి కానీ కొంత ఫెమిలియారిటీ డెఫినెట్లీ గివ్స్ యూ కంఫర్ట్. బట్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మాత్రం ఆ ఏజ్లో మెచ్యూరిటీ ఉండదండి. యూ నీడ్ టు గెట్ దట్. సో 11th క్లాస్ 12th క్లాసు పర్ఫెక్ట్గా చేసినట్లయితే డెఫినెట్లీ హీ విల్ గెట్ ఎ బెటర్ ర్యాంక్ ఇంకా చేసినట్టయితే. ఓకే వంశీ గారు, అసలు వెల్లాసిటీలో ఏమేమి కోర్సులు ఉన్నాయి, అలాగే మెడికల్ ఎంట్రన్స్కి కూడా ఏమైనా కోర్సు ఉందా? రైట్ అండి. సో మనకి స్కూల్లో 6th క్లాస్ నుంచి మనకి కోర్సెస్ ఉన్నాయండి. 6th to 7th వీ హ్యావ్ ఎ కోర్స్ ఇనిషియో ప్రోగ్రామ్ అని. అది మనం ప్రైమరీలీ వీల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్ సైంటిఫిక్ థింకింగ్ ప్రాసెస్ అనేది, క్రియేటివిటీని డెవలప్ చేయడం కోసం, మ్యాథమెటికల్ అబిలిటీస్ని పెంచడానికి ట్రై చేస్తామండి. 8th 9th 10th నుంచి మనకి వీ హ్యావ్ ఫౌండేషన్స్. అక్కడ మాకు ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఐఐటికి రిలేటెడ్, నీట్ రిలేటెడ్ అన్నట్టు కాకుండా ఓవరాల్ కలిపి వీ హ్యావ్ కంబైన్డ్ ప్రోగ్రామ్ అండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 11th and 12th వీ హ్యావ్ ప్రోగ్రామ్ జెనిత్ ప్లస్, జెనిత్ అండ్ కాన్సెప్ట్ ప్లస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది కాకుండా వీసాట్ ప్లస్ ప్రోగ్రామ్ అని, నీట్ ప్రోగ్రామ్, అది మీరు అన్నట్టుగా మెడికల్ దానికి కూడా ఉందండి. నాట్ ఓన్లీ దిస్, మన రిపీటర్స్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో దేర్. షార్ట్ టర్మ్ కోర్స్ ఈజ్ స్టార్టింగ్ March 20th నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కోర్సెస్. ఓకే అండి. రాధాకృష్ణ గారు మీరు చెప్పండి, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎలా అప్రోచ్ అవ్వాలి, స్టూడెంట్స్ని ఎలా తీసుకుంటారు, అంటే అడ్మిషన్స్ కూడా అసలు ఎప్పటి వరకు ఉన్నాయి? లాస్ట్ ఇయర్ 2016లో మేము 4 లొకేషన్స్లో కాలేజ్ స్టార్ట్ చేసామండి. అలాగే 3 లొకేషన్స్లో స్కూల్ స్టార్ట్ చేసాం. కాలేజెస్ ఏమో మాదాపూర్, రామంతపూర్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, ఈ 4 ప్లేసెస్లో స్టార్ట్ చేసామండి. అలాగే స్కూల్స్ నల్లకుంట, మాదాపూర్, కోకటపల్లి, ఈ లొకేషన్స్లో స్టార్ట్ చేసామండి. ఈ సంవత్సరం ఎడిషనల్గా 2 స్కూల్ లొకేషన్స్ స్టార్ట్ చేసామండి. దిల్సుఖ్ నగర్ దగ్గర ఆర్కేపురంలో ఒక క్యాంపస్, అలాగే మదీనాగూడలో ఒక క్యాంపస్ స్టార్ట్ చేసామండి. అలాగే కాలేజెస్కి వస్తే కూకట్పల్లిలో డే స్కాలర్ క్యాంపస్, అలాగే దిల్సుఖ్ నగర్లో ఒక డే స్కాలర్ క్యాంపస్ అంటే ఆర్కేపురం దగ్గర, అలాగే ఎస్ఆర్ నగర్లో ఒక చాలా పెద్ద క్యాంపస్ వెంగళరా నగర్లో స్టార్ట్ చేసామండి. ఇవి కాకుండా మా రెసిడెన్షియల్ క్యాంపసెస్ నార్సింగి, ఇలాగే ప్రగతి నగర్, ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా విత్ ఇన్ ద హైదరాబాద్ అండి. ఇవి కాకుండా ఈ సంవత్సరం నుంచి విశాఖపట్నంలో ఒక డే స్కాలర్ క్యాంపస్ స్టార్ట్ చేసామండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సాయి కుమార్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, మై నేమ్ ఇస్ సాయి కిరణ్ సార్. సాయి కిరణ్, ఓకే. Sir, I'm studying in presently 9th class, sir. Now I have no IIT coaching from 6th class to 10th standard, sir. Okay. So I just want to know if I could make my studies better from inter also IIT education. Okay, right. Sai Kiran, it's a very important question. నాకు తెలిసి మన హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్లీ 10th క్లాస్ వరకు ఫౌండేషన్ లేకుండా ఐఐటి కోచింగ్ ఇస్తున్నటువంటి ప్రాపర్ ఒక ఇన్స్టిట్యూట్ లేదండి ప్రస్తుతానికైతే. దట్ ఈస్ వన్ వాయిడ్ దట్ వీ హ్యావ్. ఆల్రెడీ ఫౌండేషన్ ఉన్న వాళ్ళ కోసమే ఒక సిస్టమ్ ఉంది, లేని వాళ్ళని కూడా దానిలోనే ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దానికోసమే వెలాసిటీ హ్యాస్ కమ్. వెలాసిటీలో మనకి ఎక్స్క్లూజివ్లీ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి సెపరేట్గా ఒక ప్రోగ్రామ్ ఉందండి, కాన్సెప్ట్ ప్లస్ ప్రోగ్రామ్ అని, వెరిన్ వీ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఏముందో అది పర్ఫెక్ట్గా తెలిసినట్లయితే చాలు. అక్కడి నుంచి మనం డెఫినెట్లీ ఇంటర్మీడియట్లో బేసిక్స్ నుంచి తీసుకొని వితౌట్ ఎనీ ఫౌండేషన్ కానీ ఇఫ్ యూ కెన్ గివ్ ప్రాపర్ డెడికేషన్ 2 years, ఇఫ్ యూ పుట్ యువర్ 100% ఎఫర్ట్, డెఫినెట్లీ యూ కెన్ అచీవ్. ఓకే అండి. రాధాకృష్ణ గారు మీరు చెప్పండి, ఐఐటి కాంపిటీషన్ ఎంత ఉంది అసలు, ఇప్పుడు ఎంతమంది రాస్తున్నారు ఎగ్జామ్ని, అంటే ఓవరాల్గా అసలు ఎంతమంది రాస్తుంటారు జనరల్గా? లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే ఒక 11 to 12 lakhs జేఈ మెయిన్స్ రాస్తారండి. మెయిన్స్లో 1,50,000 or 2 lakhs స్టూడెంట్స్ని క్వాలిఫై చేసి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో ఒక 15,000 వరకు ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు 2018 నుంచి
ఈ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఎంసెట్ బిట్సాట్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అబాలిష్ చేస్తున్నదండి. సో దీనివల్ల ఏంటంటే ఏ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా ద ఓన్లీ గేట్వే ఈజ్ జేఈ మెయిన్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి. అంటే స్టేట్ లెవెల్లో ఇంకా ఏ రకమైన ఎంట్రన్స్లు ఇక ముందు ఉండవు. ఏమైనా ఉంటే మహా అయితే ఏదైనా స్టేట్ ఇస్తే ఒక 10% 20% స్టేట్ బోర్డ్ మార్క్స్కి వెయిటేజ్ ఇచ్చుకునే ఫెసిలిటీ ఉంది. ఆ అవకాశం స్టేట్స్ డిస్క్రిషన్ అండి అది. సో దీనివల్ల ఏంటంటే ప్రతి స్టూడెంటు ఖచ్చితంగా జేఈ మెయిన్స్ రాయాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా చూస్తే 2018 నుంచి ఒక 50 lakhs స్టూడెంట్స్ వరకు జేఈ మెయిన్స్ రాసే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే కాంపిటీషన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4 times అవుతున్నారు, అట్లీస్ట్ 4 to 5 times అవుతున్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. ఇప్పుడున్న కాలేజీల్లో 75% కాలేజెస్ ఓన్లీ ఎంసెట్ బేస్డ్ లేదా ఎంసెట్ బిట్సాట్ లేదా ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్లో హైయెస్ట్ పర్సంటేజ్ తెప్పించడం అలాంటి వాటిలో ఎక్స్పర్టైజ్డ్ టీచర్స్ ఉండే కాలేజెస్ ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓన్లీ జేఈ మెయిన్స్ గేట్వే అంటే సో అలాంటి టీచర్స్ అందరూ కూడా జేఈ మెయిన్స్లో ర్యాంకులు తెప్పించలేరు. సో కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా కేర్ఫుల్గా జేఈ మెయిన్స్లో వాళ్ళకి కోచింగ్ ఇచ్చిన అనుభవం ఎంతవరకు ఉంది, ఎన్ని ర్యాంకులు ప్రొడ్యూస్ చేశారు అనేది తెలుసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, వంశీ గారు మీరు చెప్పండి, అసలు సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఐఐటి సాధించగలరా? సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఐఐటి సాధించగలరా అనేది ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మాకు జనరల్గా ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీటెడ్గా వస్తూ ఉంటుందండి. డెఫినెట్లీ యూ కెన్ అచీవ్, బెటర్గా చేయొచ్చు కూడా ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఐఐటి మోడల్ అనేది ప్రాక్టీస్డ్ బేస్డ్ లెర్నింగ్కి వ్యతిరేకంగా ఉంది. ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్కి ఇప్పుడు సూట్ కాదు ఇది. అలా ప్రిపేర్ అవుతున్న కోర్సెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ దే విల్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇప్పుడు ఐఐటి ప్యాటర్న్లో. కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నవాళ్ళు, కాన్సెప్చువల్ థింకింగ్ ఉన్న వాళ్ళకి అది బాగా సూట్ అవుతుంది. సో సిబిఎస్ఈ నుంచి వచ్చిన పిల్లలకి ఎస్పెషలీ ఇఫ్ దే డోంట్ హ్యావ్ దట్ ఫౌండేషన్ కైండ్ స్కూల్ లెవెల్ లేకుండా కరెక్ట్గా సిబిఎస్ఈ ప్రోగ్రామ్ ప్రకారం 100% ఫాలో అవుతున్నట్లయితే మాత్రం దే విల్ బి మచ్ మోర్ క్రియేటివ్, మచ్ మోర్ అవుట్ గోయింగ్. చాలా యాక్టివిటీస్ని వాళ్ళు మేనేజ్ చేయగలరు. ఓన్లీ అకాడమిక్స్ అనేవి ఉండరండి, దే విల్ బి మచ్ మోర్ యాక్టివ్. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు డూ. కాకపోతే ఈ 2 years మాత్రం డెఫినెట్లీ దే నీడ్ టు వర్క్ రియల్లీ హార్డ్. ఎస్పెషలీ మ్యాథమెటికల్ అబిలిటీస్ కొంచెం స్లోగా ఉంటారండి. దానికోసం ఇనిషియల్ ఒక 3-4 months వాళ్ళు అడిషనల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కానీ చేసినట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ సిబిఎస్ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చిన పిల్లలు డెఫినెట్లీ దే విల్ అచీవ్ బెటర్. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే హైదరాబాద్లో వాళ్ళ నీడ్స్ని డీల్ చేసేటువంటి కోర్సెస్ ఏమీ లేవండి. దట్ ఈస్ ద థింగ్. ఓకే అండి, మొత్తానికైతే వెల్లాసిటీలో స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.